హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి అయితే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానమాట. చాలా డేస్ అవుతుంది వీడియోస్ చేయక. సో అస్సలు ఓపిక ఉండట్లేదు. ఇంకా డెలివరీ డేట్ అయితే దగ్గరకు వచ్చిన కొద్దీ ఇంకా పేషెన్సీ ఉండట్లేదు. బట్ ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరము అండ్ నాకు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకనేసే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో నా డెలివరీ టైం వచ్చింది కాబట్టి ఇంకా నేను కూడా ఇదైతే కంపల్సరీ డెలివరీ బ్యాగ్ అయితే సర్దుకోవాల్సిందో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. సో ఫస్ట్ బిగినర్స్ అయితే ఏమేం కావాలి అస్సలు ఏం అర్థం కాదండి, అస్సలు ఏం తీసుకెళ్లాలో కూడా అర్థం కాదు అసలు హాస్పిటల్కి. సో బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. ఇంకా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ జర్నీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కాబట్టి అన్నీ సర్దుకోగలరు. కానీ ఫస్ట్ టైం వాళ్ళకైతే చాలా 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 యూజ్ అవుతుంది. సో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ పెట్టుకోవాల్సినవి అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను నిదానంగా. సో ప్రతి ఒక్కరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ ఫాలో కండి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఫస్ట్ డెలివరీ బ్యాగ్ అనగానే, హాస్పిటల్ అనగానే, డెలివరీ డేట్ వచ్చేసింది అనగానే, 9 months వచ్చేసినాయి అనగానే ఇంకా టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం ఇంకా డేస్ ఎప్పుడు అనేసి ఇంకా కౌంట్ చేసుకోవడమే ఉంటా అనమాట. ఎందుకంటే ఏ టైంలో డెలివరీ అవుతుందో తెలీదు, పెయిన్స్ వస్తాయో తెలీదు. కాబట్టి ఇంకా మనం డెలివరీ బ్యాగ్తో రెడీగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు సర్దుకొని పెయిన్స్ వచ్చిన తర్వాత మన ఇంట్లో వాళ్ళైనా అందరూ టెన్షన్గా ఉంటారు, మనమైనా టెన్షన్లో ఉంటాము, మన బాధలో మనం ఉంటాము. ఆ పెయిన్స్ మన కోసం మన ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్స్ వస్తూ ఉంటారనమాట. సో హాస్పిటల్ వెళ్ళాలన్నది ఒకటే ఆలోచిస్తారు, కానీ దాంతోపాటు ఇవన్నీ కూడా అవసరము, తీసుకెళ్ళాలి అనేసి ఆలోచన రాదనమాట. సో ప్రతి ఒక్కరికి మన అమ్మ, హస్బెండ్, ఇంకా మన పక్కన ఎవరున్నా సో మనపైనే కేరింగ్ ఉంటుంది. సో కాబట్టి బిఫోరే ఈ కొన్ని ఐటమ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేయం కాబట్టి ఆ టైంలో యూజ్ అయ్యేటివి మాత్రమే ఉంటాయి కాబట్టి తీసి పెట్టుకోవడం బెటర్ అనమాట. టెన్షన్ ఉండదు మనకి. ఇంకా పెయిన్స్ వచ్చే టయానికి, పెయిన్స్ రాగానే ఇంకా మనం హాస్పిటల్కి ఎట్లాగో వెళ్తాం కాబట్టి ఒక పక్కన పెట్టి ఉంచితే, రెడీగా ఉంచితే వాళ్ళు డైరెక్ట్గా బ్యాగ్ తీసేసుకొని మనల్ని తీసుకొని టెన్షన్ లేకుండా వెళ్ళిపోతారు. టెన్షన్ లేకుండా హ్యాపీగా ఫ్రీగా డెలివరీ అయిపోతుంది అనమాట. సో నేను చెప్పింది కరెక్టే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నిజం కాబట్టి ఇంకా సో అట్లా అనమాట. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. కొంచెం ఆయాసంగా ఉంది నాకైతే మాట్లాడడానికి, నిదానంగా మాట్లాడుతాను, క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కటి. అండ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే హాస్పిటల్ ఫైల్ అనమాట. సో నేను ఎప్పుడు నా ఫైల్ని ఇట్లా ఒక కవర్లో పెట్టి ఉంచుకుంటాను అనమాట. అండ్ ఇది నా ఫస్ట్ మంత్ నుంచి కూడా ఇట్లాగే ఈ కవర్లోనే, ఇప్పటి వరకు ఈ కవర్లోనే ఉంచుతానమాట. అండ్ ఇది ఒకటే ప్లేస్లో పెడతాను. అండ్ మా హస్బెండ్కి తెలిసిన ప్లేస్, నాకు తెలిసిన ప్లేస్, అండ్ మా రిషి కూడా గుర్తుపడతాడనమాట. మమ్మీ హాస్పిటల్ తీసుకుంటావా ఫైల్ అనేసి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే అంటాడనమాట రిషిని తీసుకెళ్ళినప్పుడు. సో అదనమాట, ఈ కవర్లో పెట్టించుకుంటాను. దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ కదండి. సో చూడండి ఏమున్నాయో, తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట ఇది మాత్రం. ఇంకా మనం ఒకటి వచ్చేసి గవర్నమెంట్లో చూయించుకుంటున్నానని చెప్పాను కదా, గవర్నమెంట్ ఫైల్ ఒకటి అనమాట. ఇంకా గవర్నమెంట్ ఫైల్ ఒకటి, అండ్ ఇంకా మన ఆధార్ కార్డు కంపల్సరీ, ఆధార్ కార్డు వచ్చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రైవేట్లో చూయించుకుంటున్న ఫైల్ అనమాట. గవర్నమెంట్ ఫైలు తీసుకోవాలి, ప్రైవేట్ ఫైల్ తీసుకోవాలి, ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ ఆల్ ఇన్ వన్ ఉంటాయి కదనమాట ఇందులో. సో ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. హాస్పిటల్ ఫైల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ ఫైల్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోకుండా పెట్టుకోవాలి బ్యాగ్లో. ఇది వచ్చేసి నేను వచ్చేసి సో హాస్పిటల్ ఫైల్ అయితే తీసేసుకున్నాను, ఫస్ట్ బ్యాగ్లో సర్దేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇంకా మీకు ఫస్ట్ అన్నీ చెప్తాను ఏమేమి తీసుకుంటున్నాను అనేసి. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్లో సర్దుకుంటాను నిదానంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బేబీకి సంబంధించినవి అన్నీ చూపిస్తాను, ఏమేమి తీసుకోవాలో బేబీకి సంబంధించినవి చూడండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే మనకి బేబీ రాగానే మనకి ఇస్తారు కదా అండి. సో బేబీ కోసం అయితే నేను చూడండి ఇది ఒకటి తీసుకుంటున్నాను. సో ఇలా బేబీని మనకి ఇస్తారు కదా. సో ఇట్లా క్యాప్ వచ్చేసి ఇట్లా మొత్తం బేబీ కవర్ అయ్యేటట్టు ఇట్లా ఒకటి పెద్దది స్మూత్గా, చాలా స్మూత్గా, ఇట్లా మెత్తగా సాఫ్ట్గా ఉండేదన్నమాట. ఇది ఒకటి అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా ఇట్లా హెడ్ దీంట్లో వచ్చేసి ఇంకా ఇట్లా ఎత్తుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇట్లా పట్టుకుంటారు కదా. సో ఇట్లా తీసుకుంటున్నాను. ఇదొకటి బేబీని కప్పి ఉంచగానే బేబీ అప్పటి వరకు మన పొట్టలో వెచ్చగా ఉంటుంది. తర్వాత సడన్గా బయటికి వచ్చేసరికి చాలా చలిగా ఉంటుంది కదా బేబీకి. సో అందుకనేసే మంచిగా వెచ్చగా కప్పి ఉంచడానికి అయితే ఇదైతే నేను తీసుకున్నాను అనమాట. ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది, రిషికి తీసుకున్నది, చూపిస్తాను. సో ఇది రిషికి తీసుకున్నది. సేమ్ దీనికి కూడా అట్లాగే క్యాప్ వస్తుంది అనమాట. చూడండి. సో ఇలా క్యాప్ వస్తుంది అనమాట. సో రిషికి తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను ఇది వచ్చేసి ఇది కూడా రిషికి తీసుకున్నవి కూడా ఆల్మోస్ట్ క్లీన్ చేసి హాట్ వాటర్లో క్లీన్ చేసి నీట్గా మళ్ళీ అన్నీ తీసి పెట్టానండి ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకంటే యూజ్ అవుతాయి కదా మళ్ళీ అనేసి పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి అంటారా, నాకు కేసీఆర్ కిట్లో ఇచ్చారనమాట. ఇదేసి అప్పుడు 4 years బ్యాక్ వచ్చేసి కేసీఆర్ కిట్లో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు బేబీకి సంబంధించినవి, మదర్కి సంబంధించినవి. సో నేను అవి కూడా చూపిస్తాను. అవి కూడా ఉన్నాయి రిషికి. అండ్ నేను సపరేట్గా కొన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇది కేసీఆర్ కిట్లో ఇచ్చారు. ఇది వచ్చేసి నేను బేబీకి కావాలి కదా అనేసి కొనుక్కున్నాను అనమాట. సో ఇవన్నమాట బేబీకి మనం కప్పి ఉంచడానికి అండ్ బేబీకి పడుకోబెట్టడానికి. ఇది చూడండి, వన్ సైడ్ ఏమో ఇట్లా వస్తుంది, వన్ సైడ్ అయితే చాలా స్మూత్గా వస్తుంది. బేబీ యూరిన్ పోసినా ఏం చేసినా ఇందులో కింద ఇది పరిచి పడుకోబెట్టడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఒక షీట్ తీసుకున్నాను అనమాట నేనైతే. సో ఇలాంటిది కూడా 2 ఉన్నాయి నా దగ్గర. నేను ఫస్ట్ చెప్పాను కదా అండి, అన్నీ ఆల్మోస్ట్ 2 ఉంటాయి. ఎందుకంటే రిషి కోసం నేను ఫస్ట్ టైం అయితే ఎవరు పుడతారో తెలియదు అన్నట్టుగా ఫస్ట్ టైం ఒకటి కొనుక్కున్నాను. తర్వాత నాకు కిట్లో వచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట బేబీని పడుకోబెట్టడానికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనం బేబీని ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కప్పుకొని తీసుకెళ్ళడానికి అనమాట. బాగుంది కదా బ్లూ కలర్ వచ్చేసి. సో ఇది కూడా చాలా మెత్తగా ఉంది, చాలా స్మూత్గా ఉంది, లోపల ఇట్లా వైట్ వచ్చిందనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను బేబీకి నేను వచ్చేసి. ఇంకా మనం బయటకి ఆఫ్టర్ డెలివరీ పిల్లలకి ఇంజెక్షన్ అని ఏదో తీసుకెళ్తాం కదండి, కావాలి కదా, దానికోసం అని ఇది కూడా మెత్తగా స్మూత్గా ఉండేలాగా. సో ఇదొకటి కూడా నేను తీసుకున్నాను. అండ్ బేబీకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవైతే తీసుకున్నాను. ప్యాంపర్స్ వచ్చేసి ఇవి వచ్చేసి చూడండి, న్యూ బేబీ అనేసి ఉంటుందన్నమాట. ఇక్కడ న్యూ బేబీ అనేసి ఉంటుంది. 3 kgs నుంచి 5 kgs వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇదొక ప్యాకెట్ తీసుకున్నాను, కంపల్సరీ కావాలి కదా డైపర్స్ కూడా పిల్లలకి. ఇంకా న్యూ బేబీస్ అని ఉంది ఇక్కడ 3 kgs నుంచి. ఇంకా నాకు ఫస్ట్ టైం అయితే రిషి 3.5 kgs పుట్టాడనమాట. సో 3 kgs నుంచి బేబీస్కి 5 kgs వరకు అని ఇక్కడ ఉంది, యూజ్ అవుతాయి అనేసి. సో ఇలాంటిది ఒకటి ప్యాకెట్ తీసుకున్నాను, చాలా బాగుంది కదా. సో నేను ఇది వచ్చేసి నేను మెడికల్ షాప్లో అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే చూసి తీసుకోవాలి ఏది బాగుంటుంది క్వాలిటీ అనేసి. ఎందుకంటే వాళ్ళు చాలా స్మూత్గా ఉంటుంది వాళ్ళ బాడీ మొత్తము, చాలా సెన్సిటివ్ ఉంటారు కదండి. అప్పటి వరకు మన బుజ్జలో హాయిగా ఉన్న బేబీస్ సడన్గా బయటికి వచ్చేసరికి ఎట్లా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలన్నమాట. సో అందుకనేసే మంచి క్వాలిటీది అయితే తీసుకున్నాను. నేను షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నాను, రీసెంట్గానే చేశానన్నమాట. ఇంకా నా దగ్గర లేనివి తీసుకున్నాను, ఉన్నవి మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే ఉన్నవి
చెప్పాను కదండి, హాట్ వాటర్లో క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నవి కొన్ని ఉన్నాయి, బయట తీసుకున్నవి కొన్ని ఉన్నాయి అన్నమాట. సో ఇది తీసుకున్నాను ఒకటి ప్యాకెట్. దీంట్లో 7 pairs వస్తాయంట, అంటే 7 ప్యాంపర్స్ వస్తాయన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో నేను చెప్పాను కదా చాలా ఉన్నాయి అసలు రిషికి కప్పినవి అనేసి. సో ఇదొకటి అనమాట. సో చిన్న తల హెడ్ ఉంటుంది కదా పిల్లలకి, సో ఇది కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. సో ఇదొకటి అప్పుడు రిషికి తీసుకున్నదే అనమాట. ఇది కూడా చూడండి, ఇది కూడా ఇట్లా కప్పుకోవడానికి, ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి బేబీని చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది కదా. సో ఇది కూడా ఒకటి కప్పడానికి తీసుకున్నాను. ఎందుకంటే హాస్పిటల్లో మనం ఒక 3 days అయినా కంపల్సరీ ఉండాల్సి వస్తుంది అనమాట. సో బేబీకి ఒకటే అన్నీ చేస్తూ ఉంటారు, అందరు ఎత్తుకుంటూ ఉంటారు, అందరు చూడడానికి వస్తారు. సో ఒకటే 2 మెయింటైన్ చేయలేం కాబట్టి సో ఒక 3 తీసుకున్నాను అనమాట నేను. రిషివి 2 అండ్ ఒకటి నేను కొత్తగా తీసుకున్నది అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీకి మనము ప్యాంపర్స్తో పాటు ఇంకా మనం లంగోటీస్ అంటారు మా సైడ్ వచ్చేసి అయితే, ఇంకా ఇలా ఉంటాయి కదా బేబీకి కట్టడానికి. ఇంకా ఇట్లా నేను ఇవి కూడా ఒక 6 వరకు పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా మంచిగా కట్టుకోవడానికి ఇక్కడ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ పెట్టుకోవడానికి నీట్గా ఉన్నాయి అన్నమాట. చాలా మెత్తగా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి. సో వీటిని తెలుగులో అయితే లంగోటీస్ అంటారనమాట. ఇంకా ఇన్నర్స్ అనమాట, బేబీస్కి చిన్నగా ఉంటారు కదా, సో ఇన్నర్స్ అనమాట. వాళ్ళు ఊకే యూరిన్ అండ్ మోషన్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇవి కూడా నేను తీసుకున్నాను అనమాట. ఒక 8 వరకు తీసుకున్నాను. ఇవి ఇబ్బంది కావద్దనమాట, అంటే ప్యాంపర్స్ ఉన్నా కూడా ఇవి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేబీకి సో బుజ్జి హ్యాండ్ గ్లౌజెస్ అనమాట. ఇవి వచ్చేసి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి, అసలు చాలా చిన్నగా ఉన్నాయి కదా. సో చిన్నగా ఉంటాయి కదా వాళ్ళ హ్యాండ్స్. సో ఇలా తీసుకున్నాను, ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇవి ఇంకా బేబీస్కి చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట నెయిల్స్ వచ్చేసి పుట్టగానే. సో వాళ్ళ ఫేస్కి ఇలా చేసుకున్నారనుకో స్కిన్ మొత్తం రెడ్గా అయిపోతుంది. సో వాళ్ళకి అందుకనే హ్యాండ్ గ్లౌజెస్ వేసేసి కవర్ చేసేసేయాలి. సో తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. సో నేను ఈ హ్యాండ్ గ్లౌజెస్ అయితే తీసుకున్నాను, బాగున్నాయి కదా క్యూట్గా చిన్నగా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్ని సాక్స్లు అనమాట, 0 సైజ్ అనమాట. మనకు బేబీ షాప్లోకి వెళ్తే మనకు అన్ని బేబీ కిట్కి సంబంధించిన ఇస్తారనమాట. ఇవి కూడా నేను షాప్లోనే తీసుకున్నాను. చూడండి చిన్ని సాక్స్లు. సో సాక్స్లు కూడా నేను ఒక 2 pairs తీసుకున్నాను. సాక్స్లు కూడా అట్లీస్ట్ చెప్పాను కదండి, మనము కంపల్సరీ 3 days అయినా ఉండాల్సి వస్తుంది. అవి ఒక 2 pairs తీసుకున్నాను. అండ్ బేబీకి క్యాప్ తీసుకున్నాను అనమాట ఇంకోటి. సో చిన్న హెడ్, చిన్న క్యాప్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, మెత్తగా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. సో ఇదొక క్యాప్ తీసుకున్నాను, నాకు నచ్చింది అనమాట. ఇదొక క్యాప్ కూడా తీసుకున్నాను పెట్టడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే రిషిదైతే ఒక ఓల్డ్ డ్రెస్ తీసుకున్నాను. బేబీ గర్ల్ పుడతారో తెలీదు, బాయ్ పుడతారో తెలీదు, నాకైతే ప్రస్తుతానికి ఇంకెవరు వస్తారో తెలీదు. సో ఆల్రెడీ రిషికి ఇది వేసిన డ్రెస్ అనమాట. సో పెద్దవాళ్ళు అంటుంటారు కదా, పాత డ్రెస్సే వేయాలి పిల్లలకి, కొత్తది వేయకూడదు అప్పుడే అనేసి మనకి, అందుకే హాస్పిటల్లో క్లాత్లోనే కట్టి ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి చూడండి ఇలా ఉంది. సో ఇది అనమాట రిషికి వేసిన డ్రెస్ అనమాట. ఇది వచ్చి ఇలా వచ్చాయి, ఇది చిన్నదనమాట రిషి ఇన్నర్ వచ్చేసి. అండ్ ఇవి టై చేయడానికి పైన ఇలా వచ్చాయి. సో ఈ డ్రెస్ అయితే నేనైతే ఒకవేళ
పాతదే వేయాలి అంటారు కాబట్టి సో బాబు పుడితే ఈ డ్రెస్ వేయాలనుకుంటున్నాను రిషిది. ఇది కూడా నీట్గా క్లీన్ చేసి హాట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టాను. సో ఒకవేళ బేబీ పుడితే మాత్రము ఇంకా అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా పిన్ని కూతురు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడిగి ఇంకా తీసుకురమ్మని చెప్తాము. దగ్గరనే సంగారెడ్డిలోనే ఉంటారు. సో బాబు పుడితే ఇది, పాప పుడితే ఇంకా ఎవరిదైనా కంపల్సరీ వేస్తానన్నమాట. కానీ ఫస్ట్ మాత్రం ఓల్డ్ డ్రెస్సెసే వేయాలన్నమాట పిల్లలకి, ఇంకా మా దగ్గర కంపల్సరీ అనమాట. సో ఇదన్నమాట డ్రెస్ వచ్చేసి. అండ్ పిల్లలకి మా పుట్టగానే కోకోనట్ ఆయిల్ అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఒక పొరలాగా ఉంటుంది కదా వాళ్ళు మన బుజ్జలో ఉన్నప్పుడు. సో మొత్తం క్లీన్ చేయడానికి వాళ్ళకి కోకోనట్ ఆయిల్ కంపల్సరీ తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఇంకా నేను ఒక కోకోనట్ ఆయిల్ డబ్బా కూడా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే నీట్గా క్లీన్ చేసి మనకి ఇస్తారనమాట. అండ్ బేబీని క్లీన్ చేయడానికి స్మూత్ క్లాత్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి స్కార్ఫ్ అనమాట, చాలా ఓల్డ్ స్కార్ఫ్ అనమాట. వాళ్ళు అడుగుతారనమాట బేబీ క్లీన్ చేయడానికి కావాలి క్లాత్స్ అనేసి. సో ఇది అయితే మెత్తగా ఉంటుంది, స్కిన్కి రఫ్గా ఉండదు క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు అనేసి ఇది ఒక క్లాత్ నేను నా స్కార్ఫ్ ఓల్డ్ స్కార్ఫ్ తీసుకున్నాను అనమాట. చాలా మెత్తగా ఉంది, అస్సలు బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకనేసే ఇదొకటి నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సో ఆఫ్టర్ వేయడానికి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. 3 days ఉంటాం కాబట్టి ఆఫ్టర్ ఇంకా వేయడానికైతే ఒక 3 dresses అయితే తీసుకున్నాను నేను. సో అన్నీ టై చేసేటివే అనమాట. ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ అయితే అన్నీ టై చేసేవే ఇవన్నీ. ఇంకా సమ్మర్ కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి తీసుకున్నాను అనమాట. ఇంకా రిషివి కొన్ని చిన్న చిన్న ప్యాంట్స్, ఇన్నర్స్, ఇంకా ఒకవేళ డైపర్ వేసినా కూడా రిషివి వేయచ్చు కదా, ఆ బాయ్ అయినా ఈ గర్ల్ అయినా వేయచ్చు కదా అనేసి సో ఇలా చిన్న చిన్న ప్యాంట్స్, కొన్ని ఇన్నర్స్ అయితే తీసుకున్నాను అనమాట బేబీకి వచ్చేసి. సో ఇట్లా ఒక 3 తీసుకున్నాను ఇవి అది అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇవే అనమాట. ఇంకా బేబీకి ఒక షాల్వా తీసుకున్నాను ఒకటి, ఎందుకంటే కప్పి ఉంచడానికి, ఎప్పుడు పైన కప్పి ఉంచాలి కదా బేబీకి ఇంకా. సో ఇదొకటైతే నేను షాల్వా మెత్తది తీసుకున్నాను అనమాట. అండ్ బేబీకి క్యారీ చేసేది ఉంటుంది కదండి, ఇలా క్యారీ చేసేది మనకి బయట దొరుకుతుంది కదా. నేను ఫస్ట్ రిషి అప్పుడు తీసుకున్నాను. సో అది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళలేదు కాబట్టి అక్కడ అమ్మకి ఆల్రెడీ వాష్ చేసి పెట్టమని చెప్పాను. సో లైట్ పింక్ కలర్లో ఉంటుందన్నమాట అది. సో నా డెలివరీ అయిన తర్వాత మీరు చూస్తారు ఎట్లాగూ. అది అమ్మకి వాష్ చేసి పెట్టమని చెప్పాను. అండ్ బెడ్ రిషిది కూడా, బెడ్ మస్కిటోతో వచ్చే బెడ్, అది కూడా వాష్ చేసి పెట్టమన్నాను. సో అప్పుడు ఇంకా ఆ టైంలో వాళ్ళు తీసుకొచ్చేసారనమాట. నేను వెళ్ళిన తర్వాత ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను దాన్ని కూడా సపరేట్గా. సో ఆల్మోస్ట్ ఇంకా బేబీకి అయితే ఇవే అనమాట, నా బేబీకి సంబంధించినవి అయితే ఇంకా ఇవే అనమాట. ఇప్పుడు నాకు సంబంధించినవి అయితే ఇంకా నేను ప్రతి ఒక్కటి చెప్తాను, ఇంకా మీరు చూసేయండి. ఇంకా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నైటీస్ అండి మనం తీసుకోవాల్సింది, నైటీస్ అనమాట. సో ఎప్పుడైనా నైటీస్ మనము ఇంకా స్ట్రైట్ జిప్స్ వచ్చినవి తీసుకోవాలి. ఇలా కంఫర్ట్గా ఉంటుంది మనకు, బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా వర్టికల్గా అంటే అడ్డంగా వచ్చిన జిప్స్ మాత్రం అస్సలు తీసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, బేబీకి కుచ్చుకుంటుంది. స్ట్రైట్గా ఉన్న జిప్స్ మాత్రమే యూజ్ చేయండి. సో ఫీడింగ్ నైటీస్ అయితే తీసుకున్నాను, ఒక 4 తీసుకున్నానండి నేను. హాస్పిటల్కి మాత్రం ఒక 4 తీసుకున్నాను, ఎందుకంటే 3 days ఉండాల్సి వస్తుంది, మేబీ 4 days అయినా ఉండాల్సి వస్తుండొచ్చు. కాబట్టి నాకు ఇట్లా నైటీస్ అయితే కొన్ని తీసుకున్నాను, అన్నీ సేమ్ అండి, అలాంటి జిప్స్ వచ్చినవి మాత్రమే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పలేము, ఒకవేళ
సిచ్యువేషన్ బాగుంటే ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇంకా ఫీడింగ్ టాప్ కూడా వేసుకోవచ్చు, ఏది కంఫర్ట్గా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఫీడింగ్ టాప్ తీసుకున్నాను, ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇంకా చూడండి వీటికి కూడా జిప్స్ స్ట్రేట్గా ఉన్నవే తీసుకోవాలండి, ఇట్లా స్ట్రేట్గా ఉన్న జిప్సే తీసుకోవాలి, ఎందుకంటే అడ్డంగా ఉన్నవి తీసుకోవద్దు. సో ఇవి వచ్చేసి ఫీడింగ్ టాప్స్ అనమాట. ఇవి కొన్ని ఒక 4 తీసుకున్నాను నేను, 4 నైటీస్ 4 అండ్ ఓల్డ్ రిషి అప్పుడు ఉన్నవి కూడా ఉన్నాయి, ఓల్డ్వి నా దగ్గర. సో అవి ఇవి కలిపితే చాలానే అవుతాయి. సో అన్నీ అవసరం లేదు కదండి మనకి. సో హాస్పిటల్లో ఉన్నన్ని డేస్ మాత్రమే యూజ్ చేయాల్సినవి మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో తెలీదు, మనం కంఫర్ట్గా ఉన్న బట్టలు మాత్రమే వేసుకోవాలి, టైట్గా ఉన్నవి అలాంటివి వేసుకోవద్దండి. పిల్లలకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, ఫీడ్ చేస్తుంటాం కాబట్టి. అండ్ కొన్ని క్లాత్స్ అన్నమాట, ప్రతి ఒక్కటి చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కాబట్టి ఏం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి చెప్తున్నాను. ఇలాంటి క్లాత్స్ తీసుకోండి, ఎందుకంటే మీ అమ్మమ్మ వాళ్ళ శారీస్ అయినా మెత్తవి అనమాట, కాటన్ అనమాట. క్లాత్స్ మనము నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా కూడా ఐ థింక్ అడుగుతారనుకుంటా, కంపల్సరీ క్లాత్స్ అవసరం అనమాట, అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ యూజ్ చేసి అక్కడే యూజ్ చేస్తారనమాట, కంపల్సరీ ఎక్కువే పెట్టుకోండి క్లాత్స్. సో అమ్మమ్మ వాళ్ళ శారీస్ అయితే చాలా బెటరు, మెత్తవి. సో మన ఓల్డ్ పాతవి నైటీస్ అయినా బెటరే అనమాట. సో తీసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా యూజ్ అవుతాయి అన్నమాట అవి. అండ్ ఇంకా నేను కప్పుకోవడానికి అనమాట, ఇంకా ఈ బ్లాంకెట్ వచ్చేసి నేను కప్పుకోవడానికి వెచ్గా ఉండాలి కదా, మదర్ కూడా ఆఫ్టర్ డెలివరీ చల్లగా ఉంచారు కదా, ఇంకా నేను కప్పుకోవడానికి వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా భయం వేస్తుంది చాలా, ఒక సైడ్ చెప్పాలంటే చాలా భయం వేస్తుంది, అయినా ఇంకా తప్పదు కదా. సో నేను కప్పుకొని ఉంచుకోవడానికి ఇంకా నాకు ఒక బ్లాంకెట్ అనమాట, నేను నీట్గా వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా నేను వచ్చేసి ఒక వాటర్ బాటిల్ అనమాట, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టాలన్నమాట. సో మనం ఎంత టెంపరేచర్లో పెట్టుకుంటే అంత టెంపరేచర్లో హాట్గా కానీ అండ్ కూల్గా కానీ ఉంటుందన్నమాట. బాటిల్ ఇది ఒకటి కొన్నాను అనమాట, ఇది కూడా బయటే తీసుకున్నాను నేను, ఎందుకంటే నార్మల్ డెలివరీ అనుకోండి వేడిగా హాట్గా తాగమంటారు డెలివరీ అయ్యేంత వరకు. సో ఇట్లా ఇది ఒకటి తీసుకున్నాను బాటిల్ వచ్చేసి. అండ్ ఒకటి నార్మల్ బాటిల్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ కోసము, ఇది వచ్చేసి టీ కోసము ఇంకా హాట్ వాటర్ కోసం యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి యూజ్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నార్మల్ వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకోవాలి, ఒక గ్లాసు. అండ్ ఇంకా సో చూడండి, ఇంకా ఎంతకైనా మంచిది ఒక కోంబ్ ఉండాలి, మనము పెయిన్స్ భరించి ఎలా అవుతామో తెలీదు, ఒక కోంబ్ ఉండాలి. అండ్ చిన్న కోల్గేట్ కూడా ఉండాలి, ఎందుకంటే ఇంకా మనకి అప్పుడు బ్రష్తో ఇంకా చేయనియరు, హ్యాండ్ తోటే చేయనిస్తారు మా సైడ్ అయితే, పళ్ళు పాడైపోతాయి అనేసి. ఒక కోల్గేట్ అనమాట, ఒక బ్రష్, ఇంకా ఒక టూత్ పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా వీలైతే సబ్బు, మనకి ఇంకా రూమ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న సబ్బు హ్యాండ్ వాషెస్కి, ఇంకా అవి అయితే సర్ది పెట్టుకున్నాను అనమాట, చిన్నవి. సో మీరు అయితే అస్సలు మర్చిపోవద్దు, నేను కూడా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మర్చిపోకుండానే తీసుకున్నాను. అండ్ న్యూ మామ్స్ శానిటైజర్ ప్యాడ్స్ అనమాట. సో చూడండి, న్యూ మామ్స్ శానిటైజర్ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను నేను, ఎందుకంటే మనకి చాలా అవసరం కదా, ఎవరు మర్చిపోవద్దండి. ఇంకా ప్యాడ్స్ కూడా తీసుకోవాలి మనము, చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి న్యూ మామ్స్ శానిటైజర్ ప్యాడ్స్ కూడా. ఇంకా చూడండి ఇక్కడ న్యూ మామ్స్ అనేసి ఉంటుంది, సో మంచి క్వాలిటీవి తీసుకున్నాను నేను. ఇంకా ఇవి కూడా అవసరమే కదా మనకి హాస్పిటల్లో, కాబట్టి అవి కూడా తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా నేను ఒక బ్యాగ్లో సర్ది పెట్టుకుంటాను. అండ్ నేను ఒకటి మర్చిపోయానండి, ఏంటంటే మనకి మఫ్లర్ కడతారు కదా, నేను అది మర్చిపోయాను షాపింగ్ చేసే రోజు, నేను తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సో నేను వెళ్ళి తీసుకోవాలి. అప్పటి వరకు అయితే కాటన్ ఉంటుంది కదా, దూది ఉంటుంది కదా, సో మనకి చెవిలో పెట్టుకోవడానికి ఉంచుకోవాలి, ఎందుకంటే
ఆటోమేటిక్గా ఆఫ్టర్ డెలివరీ గాలి లోపలికి పోకుండా వెచ్చగా ఉంచుతారనమాట. అండ్ స్వెటర్ కూడా తీసుకున్నాను. ఇంకా ఆరలేదు స్వెటర్ వచ్చేసి, నాది ఆల్రెడీ ఓల్డ్ది ఉందన్నమాట స్వెటరు. సో అదే యూజ్ చేస్తాను ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నన్ని రోజుల్లో. అండ్ నెక్స్ట్ వింటర్ వచ్చేసరికి ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే అది యూజ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా స్వెటర్ ఒకటి, ఇంకా చోలో దూది అండ్ మఫ్లరు కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో ఇంకా నేను ఏమన్నా మర్చిపోతే బేబీకి సంబంధించినవి, ఇంకా వెట్ వైప్స్ కూడా తీసుకోవడం మర్చిపోయాను నేను. బేబీకి సంబంధించిన దాంట్లో అయితే ఎప్పటికప్పుడు తుడిచి క్లీన్గా ఉంచడానికి హాస్పిటల్లో వెట్ వైప్స్ అనమాట బేబీకి, అవి కూడా తీసుకోవాలి. ఇంకా మా నెంబడి వస్తారు కదా, ఇంకా మా రిషి ఇంకా దగ్గరనే కాబట్టి తిరుగుతూనే ఉంటారు. మా రిషి ఇంకా మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా హస్బెండ్ ఇంకా తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఇంకేమైనా మర్చిపోతే వెళ్ళి తీసుకొస్తారనమాట. లాంగ్ హాస్పిటల్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కటి మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఇవి అయితే నేను ఇప్పుడు చెప్పిన అయితే మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోవద్దు, కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ నేను ఏమైనా మర్చిపోతే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏమైనా ఇవి మర్చిపోయారు అనేసి. ఎందుకంటే నాకు యూజ్ అవుతుంది, గుర్తుంటుంది, పెట్టుకుంటాను కాబట్టి బ్యాగ్లో సర్దుకుంటాను. సో ప్లీజ్ అండి తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇవైతే నేనైతే బేబీకి అయితే తీసుకున్నాను, నాకు బేబీకి సంబంధించినవి అయితే అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఇంకేమన్నా నేను మర్చిపోయాను అనేసి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే కంపల్సరీ అవసరం కదా అండి, అందుకనేసి. అండ్ న్యూ ప్యాంటీస్ కూడా పెట్టుకున్నాను నేను, అవి కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం సైజు పెద్దగా ఉన్నవి తీసుకోండి, ఎందుకంటే ఆ టైంలో మనం కంఫర్ట్గా ఉండాలని చెప్పాను కదా. టైట్గా వేసుకోకూడదు. ముందే సమ్మర్ ఇది, ఇంకా స్వెట్ వచ్చేసి సిచ్యువేషన్ అస్సలు బాగుండదు. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి సో అన్నీ కంఫర్ట్గా ఉన్నవే తీసుకోండి, మంచి సైజులో పెద్దగా ఉన్నవి తీసుకోండి ప్యాంటీస్ కూడా. సో ప్రస్తుతానికి అనమాట ఇవైతే అన్నీ నేను పెట్టి రెడీగా పెట్టుకున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా బేబీ వస్తారో బాయ్ వస్తారో తెలీదు, ఎవరు వచ్చినా మాత్రం ఇవైతే కంపల్సరీ కావాలి కదా. సో అందుకనే పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే, ఇంకా తప్పదు కదా. నేను కూడా వెయిటింగ్ అనమాట, మీరు కూడా వెయిటింగ్ అనమాట. సో వీడియో వచ్చేసి ఇదనమాట. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో, కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టిందండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసినా కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బ్లెస్ కూడా చెయ్యండి. ఎందుకంటే మంచి నార్మల్ డెలివరీ కావాలి, బేబీ మంచిగా పుట్టాలి. బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా హ్యాపీగా మంచిగా ఉండాలి, మంచిగా డెలివరీ కావాలి, సేఫ్ డెలివరీ కావాలని అందరూ బ్లెస్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ నేను పెట్టుకొని వస్తువులు ఇంకేమైనా ఉంటే నాకు చెయ్యండి. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి మీకు, బెడ్షీట్ అనమాట. అక్కడ బెడ్స్ ఉంటాయి బట్ ఎంతైనా మన కంఫర్ట్ కదా అండి, మనకు నచ్చవు కదా. సో బెడ్షీట్ కంపల్సరీ తీసుకోండి మీరు కూడా, ఎందుకంటే సింగిల్ బెడ్షీట్ అవసరం ఉంటుంది. సో సింగిల్ బెడ్షీట్ కూడా తీసుకోండి అక్కడికి. ఇంకా మన కంఫర్ట్గా మనం పడుకోవచ్చు అనమాట, నీట్గా ఉన్న దాంట్లో మన దాంట్లో. సో అలా అనమాట. మన ఇంబడి వచ్చిన వాళ్ళకు కూడా లగేజ్ కొంచెం ప్యాక్ చేసుకోమని చెప్పండి, కొద్దిగా అనమాట అమ్మ వాళ్ళకి. సో అట్లా మన హస్బెండ్స్కి కానీ అమ్మ వాళ్ళకి కానీ ప్యాక్ చేసుకోమని చెప్పండి. సో ఇది వచ్చేసి వీడియో అనమాట. సో తప్పకుండా మంచి డెలివరీ కావాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. చాలా టెన్షన్గా ఉంది, వీడియోలో మాట్లాడుతున్నాను కానీ లోపల మాత్రం చాలా 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 టెన్షన్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. సో అట్లా అనమాట. బట్ టెన్షన్ పడొద్దు కదా, సో ధైర్యంగా ఉండాలి కదా. సో నేనే టెన్షన్ పెడితే ఎలా. ఇంకా ఆల్రెడీ ఒకసారి డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ టెన్షన్ పడొద్దు. సో తప్పకుండా నాతో పాటు ఇంకా చాలామంది ఉన్న వాళ్ళకి, ఈ మంత్లో డెలివరీ ఉన్న వాళ్ళకి తప్పకుండా నేనైతే మంచిగా డెలివరీ కావాలి, సేఫ్గా డెలివరీ కావాలి, మంచి మీరు అనుకున్న బేబీస్ పుట్టాలి అనేసి కోరుకుంటున్నాను. సో తప్పకుండా పుడతారు.
సో తప్పకుండా బ్లెస్ చేయండి. ఇంకా ఏం లేదండి, చెప్పడానికి ఇంకేం లేదు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.